నేను ఆ బయటమాడు గ్రామంలో కిల్ల రమేష్కు అప్పించినాం 1,70,000 అప్పిస్తే ఆయన 3 సంవత్సరాలు అయిపోయి మాకు దొరకకుండా ఇవాళ ఒకరోజు కంటపడ్డాడు, కోర్టు ముందట దొరికిండు. ఆయన దొరకబడితే ఇప్పుడు స్టేషన్లో వేసినాము. ఆయన గట్టే స్తోమత లేదు అని అంటుండు మమ్మల్ని, మా డబ్బులు ఇస్తలేడు. ఇట్నే మా ఒక్కలనే కాదు ఊరందరినీ అట్నే మోసం చేసి తీసుకుపోయిండు. 1,50,00,000 దాకా అప్పు అయింది ఆయనకు. ఇప్పుడు ఆ డబ్బులు కట్టమంటే నా దగ్గర లేవు, నేను లాస్ అయినా అని అంటుంది. మాకు ఎట్లన్నా చేసి న్యాయం చేయగలరని కోరుతున్నాను. అన్న నాది పైడిమాడు కొట్ల మండలం. అన్న మా దగ్గర అప్పులు తీసుకున్నది, ఒక్కరికి తెలియకుండా ఒకరికి అప్పులు తీసుకున్నది. చిట్టీలు ఒక్కొక్కలకు నెలకు ఒకరికి తెలియకుండా అప్పులు తీసుకున్నది. అప్పులు తీసుకొని మళ్ళీ చిట్టీలు కూడా వేసేది. అదే విషయంగా మేము కూడా అప్పిచ్చినాం, వేరే వాళ్ళు కూడా అప్పిచ్చేది. వాళ్ళు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఇచ్చేది. వాళ్ళు ఏమన్నారంటే మేము కొట్ల కాడ బంగ్లా ఉంటున్నాము, అయిపోయినాక ఇస్తాము అన్నారు. 2022 తారీఖు సంవత్సరం నేను అప్పిచ్చిన. ఆ తర్వాత మాకు ఎంత దొరికినా బరాబర్ 3 సంవత్సరాలు దొరకలేదు. అదేవిధంగా ఏంది అందరు వెళ్ళిపోయారు అని అంటే మాకు తెలిసింది ఏమందంటే ఒక్కరు కాదు 60 మందిని పైన మళ్ళా 60 మంది 1,84,00,000 చిట్టీలతో సహా అప్పులతో సహా. అదేవిధంగా ఈరోజు నేను డ్రైవర్ చేయంగా ఒక డ్రైవరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ డ్రైవరు పలానా కోర్టు కాడ కనబడ్డాడు, నా ఫోటో పెట్టినావా అన్నాడు. ఇవాళ నేను కూలికి పోయినా, కూలికి పోయి నేను పని చేస్తున్నాగా నాకు ఫోన్ చేసిండు. అదేవిధంగా నేను ఏమన్నా స్పాట్లో పని పెట్టుకొని నా భార్యని ఎక్కించుకొని వచ్చిన తర్వాత బరాబరి పార్కింగ్ చేసే టైంలో నా భార్యను చూసి బరాబరి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉరికిండి అన్న. ఉరకంగా నా భార్యని పార్కింగ్ చేసినప్పుడు నా భార్య లేకపోతే అక్కడ మా గణేష్ అక్కడ అన్నదానం పెడుతున్నారు. అన్నదానం పెట్టక్కడ గేటు లాక్ వేసుడుకు నా భార్య ఉరికి 1/2 కిలోమీటర్ దూరం ఉరికి గల్లా బట్టి దొరకబట్టింది. అక్కడ నా కొట్లో కూడా సాయం చేసారు చాలామంది. అన్నదానం చేసే కాడ వాళ్ళు సాయం చేసుడుకు నేను పట్టుకొని స్టేషన్ తీసుకొచ్చినప్పుడు సారు గొప్ప చెప్పినప్పుడు సారు ఇప్పుడు ఏమంటుండంటే ఆ సారు వాళ్ళ భార్య వచ్చినాక కేసు చేద్దామన్నారు. అన్నాక సరే అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ భార్యకు కడుపు నొప్పి లేచిందట, వస్తున్న భార్యకు. మరి కడుపు నొప్పి ఏం నొప్పి తెలియదు. ఇప్పుడు ఆ అబ్బాయిని ఇష్ట పెడతా అంటే మేము ఊకోము, స్టేషన్లో ఉంచాలి, అది నా మన్నది. నా పేరు ఆడేపు మమత, మాది పైడిమడి గ్రామం. మేము పైడిమడి గ్రామంలో చిట్టి అని వేసినాము. మా అబ్బాయికి హ్యాండిక్యాప్డ్. మా అబ్బాయి పేరు మీద పింఛన్ వచ్చిన డబ్బులు అన్నీ ఆమె దగ్గర చిట్టీలు వేసినాము. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు పరారీలు ఉన్నారు. ఈరోజు కోర్టు దగ్గరకు వచ్చిండని తెలిస్తే వచ్చి మా ఫ్రెండ్ వనిత ఆమె వచ్చి దొరకబట్టిన తర్వాత స్టేషన్లో వేసినాము. స్టేషన్లో వేస్తే వాళ్ళు స్టేషన్లో సార్లు ఏమంటారంటే ఆయన మీద ఏం కేసులు లేవు, మేము వదిలిపెడతామని చెప్పి అంటారు. 1,40,00,000 దాకా తీసుకొని అందరి దగ్గర చిట్టీలు జమ చేసి గుగ్గిళ్ళ రమేష్, గాయత్రి వీళ్ళు 2 భార్యాభర్తలు చేసి ఒక ప్లాన్ ప్రకారం చేసి మొత్తం డబ్బుల్ని 1,40,00,000 దాకా మా ఊరందరినీ ఒకరిని తప్పించి ఒకరిని మోసం చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళి ఇట్లా తీసుకొని పారిపోయిండ్రు. ఇప్పుడు దొరికిండ్రు, అందుకే తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్పినాం. డబ్బులు మాకు ఇప్పించగలరని కాదు. అయితే మాది పైడిమడి గ్రామం, నా పేరు సత్యనారాయణ. అయితే పైసలు కావాలని చెప్పి ఊరికి వచ్చింది అతని భార్య. ఫస్ట్ నేను 2 లక్షలు ఇచ్చినాము, మరి 50,000 1,00,000 ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత నేను ఇస్తా చెప్పన్నారు. మరి ఎన్నిసార్లు అడిగాను కానీ ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పి ఇల్లు అమ్మాము, ఇస్తామని తీసుకొస్తామని చెప్పిండు. చెప్తే తర్వాత మేము మళ్ళీ ఏమంటే తప్పించుకొని వెళ్ళిపోయాము. ఇక దీని గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఇవ్వడం లేదు. 2 లక్షలు ఇవ్వాలి.
మాకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కానీ ఇస్తా తాత అత్తున్నా అనుకుంటా మోసం చేసి వెళ్ళిపోయింది. ఈ పైసల గురించి మాకు రావాలని చెప్పి మేము మనకు